హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. సినిమాల్లో విలన్గా మెప్పించిన ఇతను అదే పాత్రను రియల్ లైఫ్లోనూ పోషించి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాడు. మలయాళ నటుడు వినాయకన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్ విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఒక పోలీసు అధికారిపై ఆ సమయంలో వినాయకన్ చేసుకున్నాడు అని ప్రముఖంగా వార్తలొచ్చాయి. అంతకుముందు ఒకసారి మద్యం మత్తులో పక్కింటి వారిని ఇబ్బంది పెట్టే విధంగా బూతులు తిడుతున్నాడని న్యూసెన్స్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్నాకుళం నార్త్ పోలీసులు అరెస్ట్ చేసినా వినాయకన్ తీరు మారలేదు. పదే పదే మద్యం మత్తులో ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు విమర్శలు వచ్చినా, వివాదాస్పదం అయినా తాగిన మైకంలో అవన్నీ మర్చిపోతాడేమో. మరోసారి వినాయకన్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన ఇంటి బాల్కానీలో నిల్చుని ఎదురుగా ఉన్న ఇంట్లో వారిని బూతులు తిడుతూ ఉన్నాడు. లుంగీ కట్టుకుని ఉన్న వినాయకన్ కనీసం సరిగ్గా నిల్చోలేకపోతున్నాడు. ఫుల్గా మద్యం తాగి ఉన్న వినాయకన్ నుంచి వచ్చిన బూతులను అక్కడ ఉన్నవారు కొందరు తమ ఫోన్లు రికార్డ్ చేశారు. మరోసారి వినాయకన్పై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో అరెస్ట్ అయినా ఇతడికి బుద్ధి రాలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వినాయకన్ కెరీర్ను మంచిగా ప్లాన్ చేసుకుంటే తమిళ సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాల్లోనూ నటించే అవకాశాలు దక్కించుకునేవాడు. కానీ అతడు తాగుడికి బానిసాయి పదే పదే ఇలా వివాదాస్పదం అవుతున్నాడు. తర్వాత సినిమా ఆఫర్లు పెద్దగా రావడం లేదు. సాధారణంగా చిన్న వివాదం అయితేనే నటీనటులకు ఆఫర్లు తగ్గుతాయి. అలాంటిది వినాయకన్ ఇంతగా రచ్చ చేస్తే ఇక ముందు అతడికి ఆఫర్లు వచ్చేనా అనేది అనుమానమే. నటుడిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నా వ్యక్తిగతంగా ఇలాంటి చెడ్డ పేరు ఉండటం అనేది ఖచ్చితంగా కెరీర్పై ప్రభావం చూపిస్తుంది అని గతంలో పలువురి విషయంలో నిరూపితమయ్యింది. గతంలో ఎయిర్పోర్టులో గొడవ, అంతకుముందు అపార్ట్మెంటులో గొడవ, అరెస్ట్, ఒక టీ కొట్టు వద్ద గొడవ, షూటింగ్లో గొడవ, అన్నీ ఇన్ని చేరి తాగిన మైకంలో గొడవ చేయటం, ఈ వీడియోలతో సోషల్ మీడియాలో వార్తల్లో నిలవడం ఈయనకు అలవాటయింది. గతంలోనే ఒకసారి న్యూసెన్స్ కేసు పెట్టినా ఇలా తాగిన మైకంలో లుంగి ఊడుతున్నది కూడా పట్టించుకోకుండా గొడవకు దిగిన వినాయకన్పై పోలీసులు ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది చూడాలి. వినాయకన్ సినిమాల్లో విలన్ పాత్రలో నటించి నిజ జీవితంలోనూ అదే తీరును ప్రదర్శిస్తున్నాడు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన ఎప్పటికీ గుర్తిస్తాడో మరి.